నా పేరు డాక్టర్ వెంకటేశ్వర్లు, ఉస్మానియా యూనివర్సిటీ. చెప్పండి సార్, ఏం చెప్తారు? మేము గత 25-30 సంవత్సరాల నుండి 12 యూనివర్సిటీస్లలో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నాము. మాకు అన్ని ఉన్నతమైన క్వాలిఫికేషన్స్ ఉండటం కూడా జరిగింది. ప్రతి ఒక్కరికి పిహెచ్డీలు ఉన్నాయి, పీడిఎఫ్లు ఉన్నాయి, దానికి సంబంధించిన అన్ని పబ్లికేషన్స్ ఉన్నాయి. అయినా కానీ మేము ఇక్కడ సెకండ్ గ్రేడ్ టీచర్స్గా పనిచేస్తున్నాము. యూనివర్సిటీస్కి ఈరోజు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రేడ్స్ ఏవైతే కానీ లైక్ ఎన్బిఏ లాంటి గ్రేడ్స్ వస్తున్నాయంటే వాటి అంతా మా హార్డ్ వర్కేనో, మా అసిస్టెంట్ ప్రొఫెసర్ హార్డ్ వర్క్ వల్లనే ఇప్పటికో అప్పటికో యూనివర్సిటీస్ బతుకుతున్నాయంటే మా పైననే ఉన్నాయి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో 234 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా కాంట్రాక్ట్ పొజిషన్లోనే పనిచేస్తున్నారు. వీళ్ళందరూ చాలా పనిచేయడం జరిగింది. ఆ వల్లనే రకరకాల గ్రేడ్స్ రావడం జరిగింది. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఎందుకు పట్టించుకోండి? ఈ ప్రభుత్వాల కంటే వాళ్ళంతా ఈ గ్లోబలైజేషన్లో కాంట్రాక్ట్ వ్యవస్థను వీళ్ళు డెవలప్ చేస్తున్నారు కాబట్టి అదే క్రమంలో ఉన్నత విద్యను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే యూనివర్సిటీలో ఉన్న ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్స్ ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాస్తవంగా ఇన్ని సంవత్సరాలు కాంట్రాక్ట్ వ్యవస్థలో యూనివర్సిటీస్లో పనిచేయకూడదు. ఎందుకంటే మనకు ఫండింగ్స్ ఉంటాయి, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఉంటాయి. స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఉంటుంది. స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ప్రకారమే ఫండ్స్ వస్తాయి. అదే రెగ్యులర్ అయితే మనకు చాలా డిఎస్టీ కానీ రకరకాల యూజీసీ కానీ కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు కాంట్రాక్ట్లో పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఇలాంటివి మేము అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి యూనివర్సిటీస్ డిగ్రేడ్ అవడానికి కారణంగా ఉంది. అందుకని మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేసి యథావిధి, ఎందుకంటే ఇంత అనుభవం ఉన్న టీచర్స్ దొరకరు. ఈవెన్ మీరు ఒకవేళ చేసుకున్నా కానీ ఇంత అనుభవం ఉన్న టీచర్స్ దొరకరు. ఎందుకో ఎన్నో బ్యాచ్లు చేసిన ఇక్కడ కూడా ఎంతోమంది ఐఏఎస్ లైనరు, ఐపీఎస్ లైనరు, పెద్ద పెద్ద పొజిషన్లు సైంటిస్టులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? ఏముంది అనుకోవడానికి ఏం లేదు, కానీ వాళ్ళు యూనివర్సిటీస్ల పైన చిన్న చూపు చూస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీస్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి అందులో ఇది ఒక భాగమేనని మేము అనుకుంటున్నాం. యూనివర్సిటీ ఎంకరేజ్ చేస్తే మరి గవర్నమెంట్ యూనివర్సిటీ అందుకనే కదా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆడలేక కూడా ఆలోచిస్తున్నారు ఏమని అనుకుంటాను. చిన్న బడుగు బలహీన వర్గాల వాళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళు కోసడానికేనని మరి ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎక్కడో ఉండేది. అలాంటి యూనివర్సిటీని చేయడానికి 108 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీని డిగ్రేడ్ చేయడానికి ఇవన్నీ ఒక కారణాలు కావచ్చు. ఇక్కడ అన్ని ఉద్యమాలు చేస్తున్నారు, వీళ్ళు చదవట్లేదు, వీళ్ళు రకరకాలుగా ఉంటున్నారని వాళ్ళకి ఏమైనా ఇడెన్ ఎజెండా ఉందో ఏమని అనుకుంటున్నాం. ధర్నాలు చేయటం అనేది మాత్రం చాలా దారుణం. అలాంటి సర్క్యులర్స్ మాత్రం బ్యాక్ తీసుకోవాలి. ఎందుకంటే యూనివర్సిటీలో పనిచేస్తున్న విద్యార్థి కానీ యూనివర్సిటీలలో పనిచేస్తున్న అధ్యాపకులు కానీ సమాజం పైన బాధ్యతలు ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమాలు జరగాలంటే యూనివర్సిటీలోనే జరగాలి. ఏ చిన్న ఇష్యూస్ ఉన్నదంటే వాళ్ళు క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయకుంటే మామూలు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు మామూలు టీచర్స్ దానిపైన ఎవరు ఫోకస్ చేయరు. కాబట్టి అది అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు యూనివర్సిటీ విద్యార్థుల భుజస్కంధాలపైన ఇలాంటి సమాజ బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి జీవాలను తీయొద్దు. ఒకవేళ తీసినా కానీ వాటిని బ్యాక్ తీసుకోవాలి. ప్రభుత్వ యూనివర్సిటీలు అనేది నిర్లక్ష్యానికి గురవుతున్నాయా? ప్రభుత్వ యూనివర్సిటీస్ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, వీటికి సంబంధించి కావచ్చు, చాలా అన్నిట్లలో చిన్న చూపే చూడడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు టీచింగ్ ఉన్నారు, నాన్ టీచింగ్ కూడా చాలా మంది వేల మంది పని చేస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా జీతాలతోటి 15 నుంచి 20 వేల జీతాలతోటి కుటుంబాన్ని నడిపించుకొస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత చిన్న చూపు అనుకునేది. అదే బయట పని చేస్తున్న వాళ్ళకు వేల చూస్తే మనకు ఓన్లీ 30 వేలలో వాళ్ళకి ఏమొస్తుంది ఈ రోజులలో? ఏం చెప్తారు సార్? మరి గతంలో మీకు హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో కూడా పెట్టారు, ఇప్పుడేమో అధికారంలోకి వాళ్ళే ఉన్నారు. ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చరర్స్ను రెగ్యులరైజేషన్ ఒక యూనివర్సిటీ వాళ్ళని చేయలేదు. గతంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న శ్రీధర్ బాబు కానీ బట్టి విక్రమార్క కానీ వాళ్ళు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు, కానీ వాళ్ళు కూడా చేసి ఇప్పుడే వాళ్ళే అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే పాలిటెక్నిక్ కాలేజ్కి ఏవైతే రూల్స్ అప్లికల్ అవుతాయో యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళకి కూడా సేమ్ అదే ఉంటుంది. ఎందుకంటే మాకు యూజీసీ ఉంది, ఏఐసిటీ ఉంది, సేమ్ రూల్స్ అక్కడ కూడా పాలిటెక్నిక్ వాళ్ళకి అప్లై అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీ వాళ్ళని చేయడానికి పెద్ద అభ్యంతరాలు ఉండవు. ఎందుకంటే యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరినీ రెగ్యులర్ చేసుకొని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పెట్టి డైరెక్ట్గా అక్కడ మనకు గవర్నమెంట్కి పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ మేము ఎవరైతే పనిచేస్తున్నామో వీళ్ళందరినీ సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఒకవేళ మా సర్వీస్ అయిపోతే ఇమీడియట్గా మా పోస్ట్ కూడా టర్మినేట్ అయ్యడానికి కూడా ప్రభుత్వాలు ఈ రకంగానే చొరవ చేసుకొని మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాం.